ప్రియుడి దేహాన్ని ప్రాణంగా ప్రేమించింది. కానీ ఆ శరీరం తనకి సొంతం కాదని తెలిసి తట్టుకోలేకపోయింది. అది 1936 జపాన్ టోక్యోలోని ఓ హోటల్. అప్పట్లో ఎక్కువగా ప్రేమ జంటలు ఆ హోటల్లోనే గడపడానికి ఇష్టపడేవారు. కారణం ఆ హోటల్ ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉండేది. అందుకే ఆ హోటల్ సీక్రెట్ గా శృంగారం కోసం ఆరాటపడే వారికి ఫేవరెట్ ప్లేస్ అయింది. ఇదిలా ఉండగా అది 1936 మే 18. ఆ రోజు ఆ హోటల్లో పనిచేసే ఓ పని మనిషి తన రోజువారీ పనులలో భాగంగానే ఆ హోటల్లో ఉన్న ఓ గదిని శుభ్రం చేద్దామని వెళ్ళింది. అయితే ఆ గదిలో తనకు కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోతూ గట్టిగా అందరినీ పిలవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న హోటల్ సిబ్బంది వెంటనే ఆమె ఎందుకు గదిలో అలా అరుస్తుందో తెలుసుకుందామని వారు కూడా ఆ గదిలోకి వెళ్లారు. అయితే ఆ గదిలో వారికి కనిపించిన దృశ్యం చూసి వాళ్ళు కూడా భయంతో వణికిపోయారు. అక్కడి దృశ్యం అంత భయంకరంగా ఉంది. గదంతా రక్తంతో తడిచిపోయింది. ఆ గదిలో ఓ 40 ఏళ్ల వ్యక్తి చనిపోయి నగ్నంగా శవమై పడి ఉన్నాడు. అయితే ఆ శవానికి పురుషాంగం వృషణాలు లేవు. అతనితో ఆ ముందు రోజు గడిపిన స్త్రీ అక్కడ లేదు. పైగా ఆమె ఉదయం నార్మల్ గా తమ హోటల్ నుండి బయటికి వెళ్లటం సిబ్బంది మొత్తం చూశారు. కానీ ఓ గంట గడిచేసరికి ఆమె ఉన్న గదిలో అలాంటి సంఘటన చూస్తాము అని ఎవరూ అనుకోలేదు. అదీ కాక హత్య తర్వాత చాలాసేపు అయినా ఆ మహిళ మాత్రం తిరిగి హోటల్ కి రాలేదు. అప్పటికే పోలీసులు ఆ హోటల్ కి వచ్చేశారు. మా హోటల్లో ఓ ఘోరమైన హత్య జరిగిందని సిబ్బంది పోలీసులకు చెప్పగానే వాళ్ళు ఆ హోటల్ కి వచ్చేశారు. శవాన్ని పరిశీలిస్తూ అతని ప్రైవేట్ పార్ట్ మిస్ కావటంతో అతనితో ముందు రోజు వరకు ఏ స్త్రీ అయినా గడిపిందా అని ప్రశ్నించారు. దానికి సిబ్బంది అవును సార్, సదా అనే మహిళ నిన్నటి వరకు ఇతనితో ఈయన గదిలోనే గడిపిందన్నారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆమె హోటల్ నుండి బయటికి వెళ్లి మళ్లీ హోటల్ కి తిరిగి రాలేదని చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ తో పోలీసులకు ఒకటి అర్థమైంది. హత్య చేయబడ్డ వ్యక్తితో గడిపిన ఆ మహిళే అతన్ని చంపి అతని ప్రైవేట్ పార్ట్ వృషణాలు కత్తిరించిందని. అయితే వాటిని ఆ గదిలోనే పెట్టిందా అని ఆ గదంతా పరిశీలించారు. కానీ అవి ఎక్కడా దొరక్కపోవడంతో ఆ మహిళ వాటిని కోసి తీసుకువెళ్లిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. పైగా ఓ మహిళ ఇలా హత్య చేయడం చూసి ఇది ఖచ్చితంగా ప్రేమకి శృంగారానికి మధ్య జరిగిన ఘర్షణే కారణం అయి ఉంటుందని ముందు ఆ చంపబడ్డ వ్యక్తి ఎవరా అని ఎంక్వైరీ చేసి అతను కిచిజో ఇషిదా అనే వ్యక్తిగా తెలుసుకున్నారు. ఈ ఇషిదా ఓ ధనవంతుడు, వ్యాపారవేత్త కూడా. ఇతనికి టోక్యోలో ఓ రెస్టారెంట్ ఉండేదని, అతన్ని అతని ప్రియురాలు సదా అబేనే చంపేసిందని తెలిసి ఆమె కోసం వెతికి హత్య జరిగిన 3 రోజుల తర్వాత పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఇషిదాను ఎందుకు చంపావు, అతని అంగాన్ని ఎందుకు కోసేశావు అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అప్పుడు అక్కడ పోలీసులనే కాదు, ఆ తర్వాత జపాన్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది. ఆ సమాధానమే ప్రతి ఒక్కరికి ఆమె గురించి తెలుసుకోవాలనే ఆత్రత కలిగించింది. ఆ సమాధానమే జపాన్ లో ఆమెనొక సెలబ్రిటీని చేసింది. ఎందరో దర్శకులు ఆమె గురించి డాక్యుమెంటరీలు తీశారు, సినిమాలు తీశారు. ఎందరో రచయితలు ఆమె గురించి పుస్తకాలు రాశారు. ఇంతలా దేశం మొత్తాన్ని తన గురించి ఆలోచించేలా చేసిన ఈ సదా అబే ఎవరు? ఇషిదాను ఆమె ఎందుకు చంపింది? పోలీసులకు ఆమె ఏం చెప్పింది? ఈమె చేసిన హత్య అందరూ చేసే హత్యలా కాదు, అది ఓ శృంగార హత్య. ఈ సదా 1905 మే 28న టోక్యోలోని కాండాలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు షిగెయోషి కట్సు అబేలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. ఈ సదా 7వ సంతానం. అయితే 8 మందిలో దురదృష్టవశాత్తు 4 చిన్నతనంలోనే చనిపోగా ఈ సదా చివరి సంతానంగా మారింది. అందరికంటే చిన్నది కావటంతో సదాని అందరూ గారాబం చేసేవారు. ముఖ్యంగా తల్లికి ఈ సదా అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఆ ప్రేమతోనే సదా ఏ పని చేసినా తప్పు పట్టేది కాదు. పైగా ఈ సదాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పాటలు పాడటం, షామ్జన్ వాయిద్యం వాయించడం నేర్చుకోవడానికి ప్రోత్సహించేది. అలా సదా బాల్యం బాగానే గడుస్తుంది. అయితే సదాకి 14 ఏళ్లు వచ్చేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎందుకంటే ఈ సదా అన్నకు అమ్మాయిల పిచ్చి ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక అమ్మాయితో తిరిగేవాడు, వేశ్యాగృహాలకి వెళ్లేవాడు. అయితే అతని చెడు తిరుగుళ్లు చూడలేక పేరెంట్స్ అతనికి పెళ్లి చేస్తే అమ్మాయిల పిచ్చిపోయి దారిలో పడతాడు అనుకుని పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేశాక వారు ఊహించినట్లుగా అతని బుద్ధి మారకపోగా పెళ్లైన కొంతకాలానికి ఇంట్లో ఉన్న డబ్బంతా దొంగిలించి కూడా భార్యను కూడా తీసుకొని పారిపోయాడు. ఈ సదాకు ఓ అక్క కూడా ఉండేది. ఆమె కూడా చాలా మంది అబ్బాయిలతో ఎఫైర్ పెట్టుకునేది. అలా అన్నకు అక్కకు విపరీతమైన శృంగార పిచ్చి ఉండేది. అయితే ఈ సంఘటనలన్నీ బాల్యంలో ఉన్న సదాపై చాలా ప్రభావం చూపించాయి. తప్పుడు దారిలో వెళ్లేలా ఆమెను ప్రోత్సహించాయి. 14 ఏళ్లు వచ్చేసరికి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లటం, తన చుట్టూ అబ్బాయిలను వేసుకుని తిరగటం చేసేది. అయితే ఆ టైంలోనే సదా గ్రూప్ లో ఉన్న ఓ అబ్బాయి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఆ ఒక్క సంఘటన సదా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తనకు జరిగిన విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పింది సదా. అయితే ఆమె చెప్పిన విషయం విని నువ్వు అలా విచ్చలవిడిగా అబ్బాయిలతో తిరిగితే ఇలానే జరుగుతుంది, అందుకే ఇక నుండి బుద్ధిగా ఉండు, అబ్బాయిలను వెంట వేసుకుని తిరగద్దు అని చెప్పకుండా రివర్స్ లో వాళ్ళంతా సదానే సపోర్ట్ చేశారు. ఆమె తప్పుడు దారిలో వెళ్లటం వల్లే అలాంటి పరిస్థితి ఎదురైందని ఆమెకు చెప్పకుండా సదాని సపోర్ట్ చేశారు.
అతను అలా చేస్తే నువ్వు దానికేం చేస్తావు, లైట్ తీసుకో అన్నారు. అంతేకాని నువ్వు అలా అబ్బాయిలతో తిరగకూడదని చెప్పలేదు. దీంతో దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకుంది సదా. తనేం చేసినా చెల్లిపోతుంది, ఇంట్లో తననెవరూ ప్రశ్నించరు, ఏం అనరు అనుకుంది. దీంతో విచ్చలవిడితనం ఎక్కువయ్యి ఇంట్లో ఎవరి మాట లెక్క చేయకుండా యథేచ్ఛగా అబ్బాయిలతో తిరుగుతూ వాళ్లతో శారీరక సంబంధాలు పెట్టుకోవటం మొదలుపెట్టింది. ఇదంతా చూసి తన కూతురు పూర్తిగా చెడిపోయిందని గ్రహించిన ఆమె తండ్రి 1922వ సంవత్సరంలో ఆమెను ఇకహోమాలోని ఓ గేషా హౌస్ లో అమ్మేశాడు. అప్పుడు సదా వయసు 17 సంవత్సరాలు. సాంప్రదాయ దుస్తులు ధరించి సంపన్నుల వినోదాలు, వేడుకల్లో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ అతిథులకు వినోదాన్ని అందించడం గేషాలు చేసేవారు. ఆ కాలంలో ఈ గేషాలకు సమాజంలో చాలా గౌరవం ఇచ్చేవారు. అప్పట్లో గేషా అంటే ఓ సెలబ్రిటీ. అయితే ఓ అమ్మాయి గేషాగా మారాలి అంటే చిన్నతనం నుండే పాటలు పాడటం, నృత్యం చేయటం వంటి కళల్లో శిక్షణ తీసుకుని ఉండాలి. అయితే సదా వాటిల్లో తీసుకున్న శిక్షణ అంతంత మాత్రమే. అందుకే గేషా ఇంట్లో సదాని కేవలం ఓ శృంగార బొమ్మలానే చూశారు. ఆ ఇంటికి వచ్చిన మగవారికి ఆమెను శృంగారం అందించడానికి మాత్రమే పరిమితం చేశారు. అలా గేషా ఇంట్లో సదా 5 సంవత్సరాలు ఉంది. అయితే అప్పుడే ఆమెకు సిఫిలిస్ అనే వ్యాధి సోకింది. కానీ అప్పట్లో ఆ వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఈ వ్యాధి కారణంగా సదా తరచుగా హాస్పిటల్ కి వెళ్లేది. అప్పుడే ఆమెతో పాటు అక్కడకు వచ్చిన కొంతమంది వేసులు సదాకి పరిచయమయ్యారు. వాళ్ళ మాటలు విన్న సదా ఇలా గేషాలో ఉండే కంటే పూర్తిగా వేసుగా మారిపోతేనే ఎక్కువ డబ్బు వస్తుందని తెలుసుకుంది. దీంతో రాత్రికి రాత్రే గేషా ఇంట్లో నుండి పారిపోయింది. ఆ తర్వాత మసాకా నగరంలోని ఓ లైసెన్స్ ఉన్న వేశ్య గృహంలో చేరింది. అయితే అక్కడ ఆమె ఊహించినట్లుగా ఏమీ లేదు. గేషాగా ఉన్నప్పుడు తనకున్న గౌరవం ఇక్కడ దొరకలేదు. ఇక్కడ మగవారు వేశ్యలని చాలా చులకనగా చూడటం ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో ఇక ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయానికి వచ్చి ఎన్నోసార్లు తను గడిపిన మగాళ్ల పర్సులని దోచేసి పారిపోవాలని ట్రై చేసింది. కానీ అలా పారిపోవాలనుకున్న ప్రతిసారి ఆమె పట్టుబడింది. అయితే తన ప్రయత్నం మాత్రం మానకుండా ఫైనల్ గా ఆ వేశ్య గృహానికి వెళ్లిన 2 సంవత్సరాల తర్వాత అక్కడి నుండి బయటపడింది. ఆ తర్వాత లైసెన్స్ లేని మరో వేశ్య గృహానికి వెళ్లి అక్కడ కొంతకాలం వేశ్య వృత్తిని చేసింది. అయితే 1933లో తన తల్లి చనిపోవటంతో తన తండ్రి ఒంటరిగా అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి మళ్లీ ఆమె టోక్యో వెళ్లిపోయింది. అప్పటి నుండి 1934 అంటే సంవత్సరం వరకు ఆమె తండ్రికి సేవలు చేస్తూ తండ్రి చనిపోయాక మళ్లీ మసాకా వచ్చి తన వేశ్య వృత్తిని కొనసాగించింది. అయితే అది లైసెన్స్ లేని వేశ్య గృహం కావటంతో పోలీసుల చేతికి చిక్కింది. దీంతో సదా 1934లో కటకటాలు పాలైంది. అయితే సదాతో గడిపిన ఓ వ్యక్తి ఆమె మీద ఉన్న ఇష్టంతో ఆమెను జైలు నుండి విడిపించాడు. అయితే ఈ పరిస్థితులతో విసిగిపోయిన సదా అవన్నీ వదిలేసి మరొక కొత్త జీవితం మొదలు పెట్టాలి అనుకుంది. అందుకే 1935లో నగోయాకి వచ్చి ఓ రెస్టారెంట్ లో పని మనిషిగా చేరింది. వేశ్య జీవితాన్ని పూర్తిగా వదిలేసింది. అయితే ఆ రెస్టారెంట్ కి రెగ్యులర్ గా వచ్చే గోరోమియా అనే ఆయన సదా అందానికి పడిపోయాడు. దీంతో పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి సదాకు. కట్ చేస్తే ఇద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అయితే ఓ పని పిల్ల ఆ రెస్టారెంట్ కి వచ్చే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందన్న విషయం ఆ రెస్టారెంట్ ఓనర్ కి తెలిసి సహించలేక ఆమెను పనిలో నుండి తీసేశాడు. అయితే గోరో ఆమె స్థితి చూసి నువ్వు బాధపడద్దు, నీతో నేను ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయిస్తా, అయితే అందుకు నీకు మరికొంత శిక్షణ అవసరమని టోక్యోలో తనకు తెలిసిన యోషిదయ రెస్టారెంట్ లో పని చేయడానికి పంపాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ పేరు కిచిజో ఇషిదా. సదా హత్య చేసింది ఇతన్నే. ఇతనికి 42 సంవత్సరాలు. ఈ ఇషిదాకి అమ్మాయిలంటే పిచ్చి. తన రెస్టారెంట్ లో పనిచేసే చాలా మంది అమ్మాయిలతో అతనికి ఎఫైర్ ఉంది. ఇక అప్పుడే కొత్తగా తన రెస్టారెంట్ లో పనికి కుదిరిన సదాపై అతని కళ్ళు పడ్డాయి. ఇషిదా వయసు 42 సంవత్సరాలు అయినా అతని మాటల్లో, ప్రవర్తనలో ఏదో ఆకర్షణ ఉండేది. ఆ ఆకర్షణకే సదా కూడా పడిపోయింది. అలా పడింది మళ్ళీ తేలలేకపోయింది. ప్రేమ ఓ మత్తు, అందులో పడితే ప్రాణమైనా పోగొట్టుకోవాలి, లేకపోతే ప్రాణమైనా తీసేయాలి అన్న టైప్ లో తయారైంది సదా. అలా ఇద్దరు ఎఫైర్ పెట్టుకొని ఇద్దరు కలిసి ఓసారి లవ్ హోటల్ కి వెళ్లారు. అక్కడ ఆపకుండా శృంగారం చేస్తూ 4 రోజులు గడిపారు. ఆ తర్వాత అట్నుంచోటే మరో హోటల్ కి వెళ్లి మందు తాగుతూ శృంగారాన్ని కొనసాగించారు. వీళ్ల పక్కనే ఎవరో ఒకరు గేషా పాడుతూ ఉండేది. గేషా పాటలతో మరింత రెచ్చిపోయేవారిద్దరు. ఆ హోటల్లో 5 రోజులు ఉండి తర్వాత మరో హోటల్ కి వెళ్లి అదే పని మొదలు పెట్టారు. వీరిద్దరి శృంగారం ఎంత గాఢంగా ఉండేదంటే ఆ హోటల్లో పనిచేసే పనివారు భోజనం పెట్టడానికి గదిలోకి వచ్చినా వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా శృంగారం చేస్తూనే ఉండేవారు. ఇషితా ఇంతకు ముందు ఎంతో మంది అమ్మాయిలతో గడిపినా సదా నచ్చినట్లుగా అతనికి మరెవరూ నచ్చలేదు. అతని దృష్టిలో సదా ఓ అద్భుతం. ఇక సేమ్ సదా కూడా అదే ఫీల్ అయింది. తన జీవితంలో ఎంతో మంది మగాళ్లతో గడిపిన ఇషితా ఆమెకో అద్భుతం. అతను చూపించిన ప్రేమను అంతకు ముందెప్పుడు ఆమె మరెవరి దగ్గర పొందలేదు. ఎంతో మంది పురుషులతో సదా గడిపిన ఇషిదా లాంటి శృంగార పురుషుణ్ణి ఆమె ఎప్పుడూ చూడలేదు. అయితే అలా హోటల్స్ లో 2 వారాల నుండి గడుపుతూ ఉండగా ఇషిదాకు సడన్ గా అతని భార్య గుర్తొచ్చి సదాను ఆ హోటల్లోనే వదిలేసి భార్య కోసం వెళ్లిపోయాడు.
సదా వద్దని వారించినా అతను ఆగలేదు. నా భార్య దగ్గరకు నేను వెళ్ళాలి, ఆమెను చూడాలి అంటూ సదాను కాదని వెళ్లిపోయాడు. అయితే ఆ సంఘటనతో సదా కళ్లకు కప్పిన కామపు పొరలు విడిపోయాయి. ఇషిత తనపై ఎంత ప్రేమ చూపించినా అది కొంతకాలం మాత్రమే. ఎందుకంటే అతనికి పెళ్లైంది. అతను తనతో ఎక్కువ కాలం ఉండడు. మహా అయితే తన మీద మోజుతో కొన్ని నెలలు ఉంటాడు, లేదంటే కొన్ని సంవత్సరాలు ఉంటాడు అనుకుంది. ఆ విషయం మైండ్ లోకి రాగానే సదాకు దుఃఖం ఆగక ఆ గదిలోనే ఫుల్ గా తాకుతూ సాయంత్రం దాకా అక్కడే గడిపి సాయంత్రం అయ్యాక హోటల్ నుండి బయటకు వచ్చి ఆ మత్తులోనే ఓ వీధి నాటకాన్ని చూసింది. ఆ నాటకంలో ఓ గేష తన ప్రియుణ్ణి కత్తితో పొడిచి చంపేసింది. ఆ మొత్తం నాటకంలో ఆ సన్నివేశం సదాకు బాగా నచ్చింది. ఇక అట్నుంచటే ఓ షాప్ కి వెళ్లి ఓ కత్తి తీసుకుంది. ఆ కత్తితోనే తన ప్రియుణ్ణి కూడా ఆ గేషలాగే చంపేయాలి అనుకుంది. అయితే ఆమెలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఈ లవర్స్ ఇద్దరు ఓ హోటల్లో కలిశారు. ఇద్దరు శృంగారం చేస్తూ ఉండగా సడన్ గా సదా తన లోపల దాచుకున్న కత్తిని బయటకు తీసి ఇషిత ప్రైవేట్ పార్ట్ పై ఉంచి, నువ్వు నాకే సొంతం కావాలి, నువ్వు ఏ అమ్మాయితో శృంగారం చేయొద్దు, ఆఖరికి నీ భార్యతో కూడా. నా మాటలు వినకుండా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దీన్ని నేను కోసేస్తా అని బెదిరించింది. కానీ ఇషిత ఆమె మాటలని అస్సలు పట్టించుకోలేదు. ఆమెను చిన్న పిల్లను చూసినట్లు చూసి నవ్వుకున్నాడు. దీంతో ఆమె కత్తిని పక్కకు పడేసి మళ్లీ ప్రియుడితో గాఢమైన శృంగారం చేస్తూ మళ్లీ సడన్ గా సదా అతని పైన ఎక్కి కూర్చొని ఇషిత మెడకు తన చీరను బిగించింది. అయితే అది కొత్తగా అనిపించడంతో థ్రిల్ గా ఫీల్ అయిపోయి ఇషిత ఇంకా గట్టిగా బిగించమన్నాడు. ఎందుకంటే సదా అలా చేస్తుంటే అతనిలో కోరికలు మరింత పెరుగుతున్నాయి. దీంతో సదా చాలాసేపు అతని మెడను అలాగే బిగించి ఉంచింది. అయితే సదా అలా చాలాసేపు మెడను బిగించి ఉంచటం వల్ల అతని మెడ పక్కకు వంగిపోయింది. మొహం రంగు మారిపోయింది. బిగించినప్పుడు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత నొప్పిని భరించలేక ఇషితాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. అది 1936 మే 18 రాత్రి 2 గంటలు. ఇషిత నిద్రలో ఉన్నప్పుడు మళ్లీ సదా అతని మెడను రిబ్బన్తో బిగించింది. ఈసారి అతను చనిపోయేదాకా వదలలేదు. అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాకే అతని శవం పక్కనే కొన్ని గంటలు గడిపింది. ఆ తర్వాత పక్కన పడేసిన కత్తిని తీసుకొని అతని ప్రైవేట్ పార్ట్ ని వృషణాల్ని కట్ చేసి వాటిని ఓ పేపర్ లో చుట్టి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది. ఆ తర్వాత ఉదయం 8 గంటల టైంలో బయటకు వెళ్లిపోయింది. అప్పటికే ఇషిత చనిపోయి ఉన్నాడు. అయితే సదా వెళ్లిపోయాక పని మనిషి ఆ గదిలోకి వెళ్లటం, పోలీసులు రావటం, ఇషిత హత్య గురించి ఎంక్వైరీ అన్ని జరిగిపోయాయి. ఇషితను చంపింది ఆమె ప్రియురాలు సదానే అని తెలిసి ఆమె కోసం వెతుకుతూ ఆమె మే 19న టోక్యోలోని ఓ సత్రంలో ఉందని తెలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ సదా మారు పేరుతో బస చేస్తుంది. అదే రోజు షాపింగ్ చేసి ఓ సినిమా కూడా చూసి మళ్లీ సత్రానికి వచ్చింది. అక్కడే ఉండి ఫుల్ గా తాగుతూ తన వాళ్ళందరికీ వీడ్కోలు లేఖలు రాయటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఓ వారం తర్వాత ఆమె పర్వతం ఎక్కి ఇషిత ప్రైవేట్ పార్ట్ ని చేత్తో పట్టుకొని తను కూడా దూకి చనిపోవాలి అనుకుంది. ఎందుకంటే ఇషితను చంపాక ఆమెకు బ్రతకటానికి ఏ కారణము కనిపించలేదు. అయితే అదే రోజు సాయంత్రం సత్రం దగ్గరకు వెళ్లిన పోలీసులు అన్ని గదుల్లాగే సదా గది తలుపు కూడా తట్టారు. వాళ్ళని చూసి మీరు వెతుకుతున్న సదాని నేనే అంది. మొదట నమ్మలేదు పోలీసులు. దీంతో ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఇషిత ప్రైవేట్ పార్ట్ ని చూపించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ స్టార్ట్ చేశారు. ఇషితను ఎందుకు చంపావని ప్రశ్నించగా అతని శరీరం, అతని ప్రేమ నాకే సొంతం కావాలి అనుకున్నా, కానీ అది కుదరదు. ఎందుకంటే అతనికి భార్య ఉంది. నా కోసం అతను తన భార్యని వదులుకోడు. అయితే గీతే మోసు తీరిపోయాక నన్నే వదిలేసిపోతాడు. కానీ ఇదంతా అతను బ్రతికుంటేనే కదా, అందుకే ఇవన్నీ జరగకుండా అతన్ని చంపేశా. అతనితో గడిపిన చివరి అమ్మాయిని నేనే కావాలని ఇలా చేశానంది. పైగా అతన్ని చంపాక నేను ప్రశాంతంగా ఉన్నానంది. అయితే మరి అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేసి ఎందుకు తీసుకువెళ్ళావని అడిగితే దానికి ఆమె బాధగా మాట్లాడుతూ, ఎందుకంటే నా జీవితంలో నేను నిజమైన సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు. కుటుంబ పరిస్థితుల వల్ల చెడుదారి పట్టా. ఇష్టం లేని ఎన్నో పనులు చేశా. నా జీవితానికి ఓ స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇచ్చింది, అందమైన జ్ఞాపకాలను ఇచ్చింది ఇషిదానే. అందుకే అతని జ్ఞాపకంగా దాన్ని కట్ చేసుకుని తీసుకువెళ్ళానంది. ఎందుకంటే మా మధ్య ఉన్న అనుబంధానికి కారణం మా మనసులు కావు, అతని అవయవం మాత్రమే అంది. నెక్స్ట్ డే పేపర్స్ లోను, రేడియోలలోనూ ఈ హత్య మారుమ్రోగింది. ఎందుకంటే ఇలా ఓ మహిళ ప్రియుడి మీద, అతని శరీరం మీద ఉన్న ప్రేమతో అతన్ని చంపేయటం, అతని ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసుకుని తీసుకువెళ్లటం ఎక్కడా జరగలేదు. చాలా మంది సదా హంతకురాలు కాదు, నిజమైన ప్రేమికురాలు అన్నారు. డిసెంబర్ 21, 1936లో కోర్టులో హాజరుపరచగా తను చేసిన పనికి తనకి మరణశిక్ష వేయమంది సదా. కానీ కోర్టు మాత్రం ఆమెకు 6 సంవత్సరాల శిక్ష మాత్రమే విధించింది. అయితే సదా సత్ప్రవర్తన కారణంతో ఆమె ఓ సంవత్సరం ముందే, అంటే ఆమె జైలుకి వెళ్లిన 5 సంవత్సరాలకే బయటకు వచ్చింది. 1941లో ఆమె జైలు నుండి విడుదలైంది. తర్వాత మెమరీస్ ఆఫ్ సదా అనే పుస్తకాన్ని స్వయంగా ఆమె రాసింది. ఆమె ఓ సెలబ్రిటీగా మారిపోయింది. అందరూ ఆమెని ఓ హంతకురాలిలా కాకుండా ఓ వివాహితుడి చేతిలో మోసపోయిన నిస్సహాయురాలిలా చూడటం మొదలుపెట్టారు. అయితే 1970లో తన 65 ఏళ్ల వయసులో హఠాత్తుగా సదా మాయమైంది.
ఆమె ఏమైందో, ఎలా చనిపోయిందో ఎవరికి తెలీదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.